రైస్, రోటీ, చపాతీ, పులావ్ ఇలా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అయిన ఎగ్ కర్రీని ఎలా ట్రై చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కళాయిలో ఆయిల్ పోసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాయిల్ చేసుకునే ఎగ్స్ని దాంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని టమాటాలు, పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని మసాలా అంతా ఎగ్స్ పట్టేలాగా బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ.